రీసెంట్‌గా మన బాలకృష్ణకి మాత్రం ఆయనకైతే పద్మభూషణ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక చిన్న పార్టీనైతే అరేంజ్ చేశారు. అందులో భువనేశ్వరి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇలా మిగతా కొంతమంది నేతలు కూడా అక్కడికి రావడం. సో ఆ పార్టీలో నీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు అని అడగ్గా ఆయన మాత్రం ఒక 3 మెంబర్స్ పేర్లు చెప్పారు. అది ఎవరు? సో ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు చేశారు, ఎంతోమంది హీరోయిన్లతో హిట్ పేరు అనిపించుకున్నారనమాట. సో ఆయన పక్కన సినిమాలు చేయాలంటే ఒకప్పుడు ఏ పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఫస్ట్ బాలయ్య గారితో చేయాలి, చిరంజీవి గారితో చేయాలి, ఇట్లా వరుసగా వాళ్ళకి దొరికిన ఆఫర్లు దొరికినట్టు చేసేసేవాళ్ళు అనమాట. సో మరి ఆ కోవలోని ఇప్పుడు రీసెంట్గా బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా వాళ్ళ సిస్టర్ భువనేశ్వరి గారు అయితే పార్టీ ఇచ్చారనమాట. దాంట్లో చంద్రబాబు గారు అందరూ కూడా గెస్టులుగా వచ్చారు, పలువురు సినీ తారలు కూడా వచ్చారనమాట. వాళ్ళందరి సమక్షంలో ఆయనకి కొన్ని ప్రశ్నలు అయితే వేశారు సిస్టర్స్ అంతా కూర్చుని. దాంట్లో నీకు ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు అంటే ఫస్ట్ వైఫ్ పేరు చెప్తారనమాట. సో వైఫ్ అనేది మామూలు బయట అయిపోయింది, సో దాని గురించి మేము అడగట్లేదు. సో సినిమా ఇండస్ట్రీలో నీకు ఇష్టమైన హీరో ఎవరిని అడిగినప్పుడు మెల్లిగా ఆలోచించి నాకు ఫస్ట్ పేరు విజయశాంతి అని చెప్పంగానే 3 పేర్లు చెప్పాలని ఎటకారం చేశారనమాట ఆయన్ని. సో ఆల్రెడీ ఒకటి అడిగారు, చెప్పాను కదా అని ఆయన చెప్తారు. సో ఒకటి విజయశాంతి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 పేర్లు కావాలన్నప్పుడు మళ్ళీ ఆలోచించి రమ్యకృష్ణ, మళ్ళీ సిమ్రాన్ అని గట్టిగా చెప్తారనమాట. సో ఇప్పుడు ఆయన ఫేవరెట్ హీరోయిన్లు వీళ్ళు అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పే ముందు కూడా ఒక మాట అంటారు అనమాట. ఇప్పుడు నేను ఎవరన్నా పేరు చెప్తే నాకు వాళ్ళకి ఎఫైర్ ఉందని రాస్తారేమో, మళ్ళీ అదొక టెన్షన్ నాకు అని చెప్పి అలా ఎవరో రాయర్లే, మేము చూసుకుంటాం రాయకుండా అని మరి ఆయనతో వీళ్ళ 3 పేర్లు అయితే బయటికి తెప్పించారనమాట. ఒకటి విజయశాంతి గారు, 2 రమ్యకృష్ణ గారు, 3 సిమ్రాన్ గారు. అండ్ విజయశాంతి గారు, బాలకృష్ణ గారు అంటే చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయిందనమాట. ఇంత ట్రాక్ రికార్డు ఏ ఇండస్ట్రీలో కూడా ఉండదు, ఏ హీరోకి కూడా ఉండదు నాకు తెలిసి. సో ఖచ్చితంగా మరి అది సూపర్ హిట్ పేరు అని చెప్పాలి. తర్వాత ఇంకా రమ్యకృష్ణ గారితో కూడా ఆయన మంచి సినిమాలు చేశారు. ఇంకా సిమ్రాన్ గారితో ఒక ఈ 2000 జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాలకృష్ణ, సిమ్రాన్ పేరు అందరికీ నరసింహనాయుడు అండ్ సీమసింహం ఈ సినిమాలతో బాగా పరిచయం అనమాట. సో ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమాలు అయితే వాళ్ళ కాంబినేషన్లో పడ్డాయని చెప్పచ్చు. అండ్ సమరసింహారెడ్డిలో సాంగ్ అయితే ఇప్పటికీ చలిగా ఉందన్నాడే ఆ సాంగ్, అట్లా అందాల ఆడబొమ్మ సాంగ్ కానీ ఇవన్నీ కూడా సమరసింహారెడ్డిలో కూడా చాలా బాగా హిట్ అయి ఉన్నాయి. సో మరి బాలకృష్ణ గారు ఇలా హీరోయిన్లతో జతకట్టారంటే ఖచ్చితంగా ఆ పేరు నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుండిపోద్ది. అలాంటి పేరుని రీక్రియేట్ చేయాలని ఇప్పుడు హీరోలు కూడా అట్లాంటి సాంగ్స్ రీక్రియేట్ చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. మరి అది బాలయ్య గారికే సాటి ఖచ్చితంగా. సో మరి ఇంకా ఆయన మంచి సాంగ్స్ అన్నీ ఇంకెవరన్నా రీమేక్ చేస్తారేమో. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారు ఇట్లా వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ సో మరి బాలయ్య గారి ఆ మ్యానరిజమ్స్ ఎవరి వల్ల కావు ఖచ్చితంగా. సో ఆయన ఒక్కడే ఉంటారు కాబట్టి ఫైనల్గా ఆయన ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరనేది ఆయన చెప్పడం అందరికీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకుని సంబరపడుతున్నారు అన్నమాట.